సంవత్సరము మనం పసుపు పంట వేయబోయే ఈ 2 ఎకరాల భూమినైతే ప్రెజెంట్ అయితే మన పెద్ద ట్రాక్టర్‌తో అయితే కల్టివేటర్ అయితే వేస్తున్నాము. కాకపోతే ఈ 2 ఎకరాల్లో 1 ఎకరానికి మాత్రమే మన దగ్గరైతే పసుపు విత్తనం అయితే ఉందండి. మరి ఇంకో ఎకరానికి మనం ఏ పంట వేయబోతున్నామని చెప్పి మీరు గెస్ చేసి కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయగలరు. మరి 1 ఎకరం భూమిలో మనమైతే ఇందులో సుగంధ రకము పసుపు అయితే వేయబోతున్నామండి. మరి పసుపు వేసే ముందుగా ఈ భూమినైతే లోదుక్కులు చేసుకొని మంచిగా వేసవిలో ఎండలకైతే బాగా ఎండగాలిన తర్వాత ఇప్పుడైతే మరి కట్టి అయితే 5 మడకలైతే వేసే ముందుగా అయితే పశువుల ఎరువు అయితే వేసి భూమినైతే సిద్ధమైతే చేస్తున్నాము. ఇందులో ఏంటంటే 2 ఎకరాల ప్లాట్ అండి. మనం 1 ఎకరంలో పసుపు వేయబోతున్నాము. ఇంకో ఎకరంలో అన్‌సీజనల్ ఫ్రూట్ అయితే మనమైతే ఫార్మ్ చేయబోతున్నాము. మరి మనం పండించే పసుపుకి గడ్డ తెగులు సోకకుండా భూమినైతే బాగా ఎండకు ఓపెన్ ఎయిర్‌లో అయితే కాలనిచ్చిన తర్వాత లోదుక్కులు చేసుకొని, తగినటువంటి జాగ్రత్త చర్యలు తీసుకొనైతే భూమినైతే మనమైతే సిద్ధం చేస్తున్నాము. మరి ఇంకో ఎకరంలో మనమైతే అన్‌సీజనల్ ఫ్రూట్ అయితే వేయబోతున్నామండి. ఇది మనం ప్రతి సంవత్సరం వేస్తుంటాము. మరి ఈ పంట గురించి మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్‌లో ముందుగా అయితే మనం చేయబోయే ఈ పంటకు సంబంధించిన సమాచారం అయితే వస్తూ ఉంటుంది. మరి నన్ను సపోర్ట్ చేయడానికి ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను.